ఏమైనా తినాలనిపిస్తుంది అని అన్నారండి ఈయన. ఇక ఇంట్లో శనగపిండి ఉంది, సరే పకోడీ వెయ్యి అని అన్నారు. పకోడీ వద్దులే, ఇలా బూందీ చేస్తానని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక అర కేజీకి తీసుకున్నాను, అర కేజీకి తక్కువగానే ఉంటుంది శనగపిండి. జల్లించేసి పెట్టుకుంటున్నాను. ఇలాగ మంచిగా జల్లించేస్తే ఏమైనా కొంచెం రాళ్ళుగా అంటే రాళ్ళు ఏమో ఉండవు, కొంచెం గసి కానీ అట్లా ఏమైనా వస్తుందేమోనని చెప్పి జల్లించేసి పెట్టేసుకుందామని ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. తీసుకొచ్చిన దగ్గర నుండి ఈ పిండిలు అనేవి బయట పెడితే పురుగు పట్టేస్తుంది కదా, అందుకని చెప్పి ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఎక్కువ బయట అనేది ఉంచును. ఉన్నది కదండి, వస్తువు వస్తువు ఉన్నది వాడుకోవటానికే కదా, ఇక అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఈ మాత్రంగా మంచిగా జల్లించేసేసుకుని పక్కన పెట్టేసుకుని, అంటే ఇంత పెద్ద బేషన్లో అయితే కింద పడకుండా ఉంటుందని చెప్పి దీనిలో జల్లిస్తున్నాను. కలిపేటప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకుంటాను అనమాట. ఇంకా ఇలాగ నీట్గా పెట్టేసుకున్నామా, చుట్టూ తుడిచేసి పిండి ఏమీ లేకోకుండా అక్కడ పని చేస్తున్నాను కూడా అక్కడ ఏమీ చికాగ్గా లేకుండా ఉంటే మనకి వంట చేసేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది మైండ్కి. కొంచెం అంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసాను. ఇలాగా ఏమంటే బియ్యం పిండి వేయకపోతే మెత్తబడిపోయినట్టుగా ఉంటుంది బూందీ, అందుకని చెప్పి కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం కొంచెం అంతా బియ్యం పిండి వేసాను. ఇదిగోండి చూసారా, వేరే గిన్నెలోకి అయితే ఇలాగ మార్చేస్తున్నాను. ఈ గిన్నెలో పిండి మార్చేసుకుని కొంచెం పక్కన పెట్టేసుకుని, అంటే అది దానిలో ఈ వండింది అట్లా వేసేసుకుందాంలే అని చెప్పి పక్కన పెట్టి ఉంచాను అనమాట. ఇక ఇంతలో కొంచెం నీళ్ళు తీసుకుని మంచిగా వాటర్ తోటి సరిపడినంత బూందీకి వచ్చే ఇంత పలచదనం చూసుకుంటూ, ఎక్కువగా ఒక్కసారి పోసేస్తే ఎక్కడ పలచన అయిపోతుందో అని చెప్పి కొంచెం చూసుకుంటూ నేను ఎప్పుడూ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలని అసలు ఎప్పుడూ వండలేదండి బూందీ. చెప్తే మీరు నిజం చెప్తున్నాను నమ్మాలి. ఇదిగోండి ఇక ఈ మాత్రంగా చూసుకుంటూ కలుపుకుని, అసలు ఇంకా పలచగా కలపాలా గట్టిగా కలపాలా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే బూందీ లడ్డు చేసేటప్పుడు చూశాను కానీ చేయటం అనేది అయితే మాత్రం నాకు అసలు కుదరదు, చేయలేదు. ఇక చేద్దాము, ఏది రాదు అంటే ఏది రాదు కదా, అందుకని చెప్పి కొంచెం ప్రయత్నం చేద్దాంలే, అందుకని ముందు మొదలు పెడుతున్నాను కదా, కొంచెమే కలిపాను అనమాట పిండి. ఏదైనా స్టార్టింగ్ మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే కొంచెమే కలుపుకోవాలి, కొంచెమే చేసుకోవాలి అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేదండి. ఏదైనా కొత్త పని చేసినా అది కుదరలేదనుకోండి వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి కొంచెం అంతగానే చేసుకుని చూసుకోవాలి. తర్వాత వస్తే 4-5 సార్లు చేస్తే అదే సీనియారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఎంతైనా చేసుకోవచ్చు అని నేను కొంచెం మాత్రమే ఇలాగ కలిపేసుకుని గిన్నెలో చుట్టూ క్లీన్గా చేసేసి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఈ గరిటెతో అయితే వేసుకుందాము అని చెప్పి, ఇక అది సాంబార్ గరిటె అంటారు కదా దాన్ని, ఇక ఈ గరిటె ఒకటి పెట్టుకున్నానండి. ఈ నూనె ఏమో గానుగ నూనె అండి, గానుగ నుండి తీసుకొచ్చిన నూనె ప్యాకెట్. మామూలుగా పిండి వంటలకైతే జ్యోతి ఆయిల్ అని చెప్పి వాడతాము, ఇంకా అది ఎందుకులే కొంచెమే కదా అని చెప్పి ఇంట్లో ఉన్న నూనె వాడుతున్నాను. ఇదిగోండి ముందుగా తీసేసి అయితే ఇలాగ కళాయి చుట్టూ తిప్పేసి, అంటే నూనె కాలిందా లేదా అని చెప్పి 2 పొలుకులు అలా వేసాను అనమాట. ఇంకా సరే కాగింది బాగానే ఉందిలే అని చెప్పి ఇదిగోండి ఇలాగా ఈ బూందీ గరిటె ఉంది కదా, ఈ గరిటెలోని ఇలా వేసుకుని ఇట్లాగా మనం 3 ఏళ్ళతో ఇలాగా ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే కిందకి పడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలాగ చేస్తున్నాను అనమాట. మంచిగా వచ్చిందండి. ఇదిగోండి ఇట్లాగా ఈ మాత్రంగా బాగానే అవుతుందండి. చేసేది ఫస్ట్ టైం అయినా కూడా ఇదేమీ పెద్ద విజయం కదా, ఎవరైనా చేసుకోవచ్చు కదా, తేలికైన పనేనండి. పిండి వంటలు అంటే పెద్ద పని ఏంటో అనుకుంటాం కానీ మొదలు పెడితే అంత కష్టమేమీ అనిపించదు. చిన్నపిల్లలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఈ మాత్రంగా ఇలా 3 ఏళ్ళతో ఇట్లాగా పడేటట్టుగా ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే, ఈ గంటని ఇలా కొడుతూ ఉంటే చక్కగా దిగిపోతుంది అనమాట. ఇంకా మరి దానికి అంటుకుని ఉంది కదా, ఇక అది నీట్గా తుడిచిపెట్టేసుకోవాలి, లేదంటే మళ్ళీ దానికి కిందమ్మట అంటుకుపోయి మళ్ళీ కిందకి పిండి దిగదని అనుకున్నాను, అందుకని వెంటనే తుడిచేస్తున్నాను. ఈ స్టవ్ అయితే ఐలోనే పెట్టాను కానీ అసలు మంటే కనపడతలేదు చూసారా, కానీ వెలుగుతుందండి, బాగానే మండుతుంది స్టవ్ అయితే. ఎప్పుడైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు లేదంటే దూరం ప్రయాణాలు చేస్తాం కదా యాత్రలకి, అట్లాగా అలాంటప్పుడు ఇలాగ ఇంట్లో చక్కగా చిన్నగా చేసుకుని తీసుకుని వెళ్తే అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయి కదా. కొనుక్కుంటే ఏమొస్తాయండి,
ఒక పావు కేజీ కొనుక్కుంటే అది నలుగురికి పెట్టడానికి ఉండదు, మనకి తిన్నట్టు ఉండదు. అందుకని చెప్పి ఇలాగా ఏమీ లేనప్పుడు చక్కగా ఇట్లా చేసుకోవచ్చులే, అయితే నాకు కూడా పిండి వంటలు బాగానే వస్తున్నాయి అని చెప్పి నన్ను నేనే అనుకుంటూ ఇదిగోండి ఇంకొకసారి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది కాలిన తర్వాత ఇలా అంటే మరీ గట్టిగా తిప్పట్లేదండి, తిప్పితే ఎక్కడ మళ్ళీ బూందీ అంతా కొంచెం చిన్న చిన్న పొలుకులు అయిపోతాయేమో అని చెప్పి పైన అలా మీకు ఏదో ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా తిప్పుతున్నట్లు అనిపిస్తుంది, కానీ తిప్పినట్టుగా ఇదిగోండి ఈ మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసేసి ఇలాగ నూనె అంతా వాడిపోయేదాకా దీంట్లోనే ఉంచేసి వేరొక గిన్నెలో టిష్యూ కవర్ ఒకటి వేసేసుకున్నాను. టిష్యూ పేపర్ పెట్టేసి తీసుకుని దానిలో వేసుకుంటే ఇక ఆయిల్ దానికి అంటుతుంది అని చెప్పి ఈ మాత్రంగా ఒక పక్కన గిన్నె పెట్టేసుకున్నాను. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆ టిష్యూ పేపర్ వేసాను కదా, జల్లిబుట్ట గిన్నెలోకి తీసేసి ఇక రెండోసారి కూడా మళ్ళీ అలాగే కొంచెం వారుగా తీసేస్తే ఈ ఆయిల్ అంతా మంచిగా కిందకి దిగిపోతుంది కదా ఈ జల్లి గిన్నెలో నుంచి. ఈ మాత్రంగా అసలు చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకున్న ఇంట్లోనే చక్రాలు చేసుకోవచ్చు. తీసుకొచ్చుకుంటే మనకి వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, అంటే అందరూ అని కాదండి, కొంచెం హైజీనిక్గా ఉండే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, కానీ అంతంత రేట్లు పెట్టి మనం కొనుక్కోలేం కదా. మన ఇంట్లో చేసుకుని తింటే మనకి హ్యాపీగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం కదా, పర్వాలేదు అని నేను కూడా ఇలాగ ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా చేద్దాంలే, అదే వస్తుంది, కుదిరితే కుదురుతుంది, కుదరకపోతే కొంచెం పోతే ఇంకొకసారి చేయకుండా ఉంటాం కదా, ఏదైతే అది అవుతుందని చెప్పి ఇలా అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి చూడండి మళ్ళీ ఒకసారి ఇది రెండో వాయి వేస్తున్నాను అనమాట. మంచిగా దిగిపోతుంది. అయితే కొంచెం లేట్ అయ్యే కొద్దీ పిండి కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు ఏమంటే కొంచెం లైట్గా కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుంటే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది అనమాట. అది కూడా నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి ఇట్లా ఉంటుంది, ఇంత చిక్కగా ఉంది. ఇప్పుడైతే అంతకు ముందులైతే ఇంత చిక్కదనం లేదు కదా, కొంచెం నీళ్ళు కలపాలి కావాలని చెప్పి మనకే కొంచెం పని చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఏ విధంగా చేయాలి అనేది. ఇంకా అలాగా కొంచెం నీళ్ళు కలుపుకొని ఉన్న పిండిని కూడా ఇట్లాగే వేసేసుకుంటూ మంచిగా తీసేసానండి. చాలా బాగున్నాయి అని అన్నారు ఈయన కూడా. మీకు అంతా చూపిస్తాను, ఎలాగా ఉప్పు కారం వేసి కలిపాను అనేది కూడా చూపిస్తాను మీకు. మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏమీ ఇంట్లో వండేవాళ్ళు కాదండి. ఏమైనా తినాలని ఉంటే అప్పుడు రూపాయికి 2 రూపాయలకి పొట్లాలు కట్టించి తీసుకొచ్చేవాడిని మా అమ్మ. అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇలాగా బూందీ అని, పకోడీ అని, రిబ్బన్ పకోడీ ఉంటుంది కదా, అలాంటిది కానీ, బెల్లపూస కానీ 2 రూపాయలు పొట్లామండి. అలాగా 5 రకాలు తీసుకొచ్చేది 10 రూపాయలకి. ఇంకా అవే అట్లా తినేవాళ్ళం అనమాట. ఇప్పుడంటే అన్నీ మంచిగా వండుకోవటానికి అన్ని వస్తువులు ఉంటున్నాయి, అన్నీ అందుబాటులో ఉంటున్నాయి కదా. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఇలాగా మంచిగా కాలిపోయినాయి, ఏగిపోయినాయి తీసేస్తున్నాను. అసలైతే పకోడీ వేయమన్నారండి. పకోడీలు అయితే ఉల్లిపాయ కలపాలి, మళ్ళీ కృష్ణయ్యకి పెట్టడానికి ఉండదు కదా అని చెప్పి ఇక కొంచెం బూందీ చేస్తే 4 రోజులు తినడానికి కూడా ఉంటుందిలే. అప్పుడప్పుడు ఈయన బయట నుండి తీసుకొస్తారండి, కారం కారంగా తింటారు. స్వీట్ అయితే తినరు, కానీ ఇట్లాంటివన్నీ కారంగా ఉండేవి అయితే తింటారనమాట, కొంచెం హాట్గా ఉండేవి. ఇక అందుకనే అని చెప్పి పకోడీ వద్దని చెప్పి ఇక ఇదైతే వండుకోవటానికైతే ప్రిపేర్ చేసుకుని ఈ మాత్రంగా వండేసేసానండి. ఇక దీనిలో కలపటానికి 2 గుప్పిళ్ళు వేరుశనగ గుళ్ళు అయితే వేసి వేపుకుందామని చెప్పి ఇలాగ వేపుతున్నాను. చాలా బాగుంటాయి కదా పంటి కింద పడి వేరుశనగ గుళ్ళు అయితే. ఇదిగోండి ఈ మాత్రంగా, అంటే మరీ హైలో పెడితే ఒకసారి ఏగిపోతాయి కదా, తీయటానికైతే అన్నీ ఒకేసారి రావు, మళ్ళీ మాడిపోతాయి అని చెప్పి కొంచెం సిమ్లో పెట్టేసి వేపుతున్నాను నిదానంగా. నూనె నురగ వచ్చినట్టు ఉంటుంది, కానీ గానుగ నూనె అలాగే ఉంటుందండి, కానీ ఏగింది లేనిది కనపడట్లేదు కాబట్టి నిదానంగా వేపుకుంటే కమ్మటి వాసన వస్తుంది అనమాట, వేరుశనగ వేగినట్టు. ఇలాగా అలా స్మెల్ వచ్చినప్పుడు వేగిపోయిన స్మెల్ తెలుస్తుందిగా. ఇదిగోండి చూడండి ఇలాగా ఈ గంటితోటి ఈ మాత్రంగా దేవేసేసి మంచిగా ఈ బూందీలో అయితే కలుపుకోవటానికి సిద్ధం చేసేసుకున్నాను. తర్వాత కరివేపాకు మంచి తాజా ఆకండి, అప్పటికప్పుడు చెట్టుది కోసుకొచ్చారు, కడిగేసి పక్కన పెట్టేశాను. ఇలాగ ఆకు వేయగానే చిట్టపట్టలాడి మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది కదా, మన మీదకు కూడా తుళ్ళొచ్చు, ఆయిల్ కాలుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలాగ కరివేపాకు వేయగానే ప్లేట్ పెట్టేసేసాను అనమాట. మా అమ్మ ఇలాగే చేసేదండి, ఏదైనా తాలింపు వేస్తే వెంటనే మూత పెట్టేసేసేది, భలే గుమగుమలాడితే కమ్మటి వాసన వచ్చేది. అదే పని గుర్తొచ్చి నాకు అమ్మ చేసిన పనులే గుర్తొచ్చి ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను అనమాట.
చూడండి ఎంత చక్కగా వేగిపోయిందండి. ఆకు కూడా చాలా బాగుంది నేవళంగా, అందుకని చెప్పి చాలా గుమగుమలాడుతుంది అనమాట. కరివేపాకు కూడా ఇలాగ ఈ మాత్రం కరివేపాకు వేసేసుకుని ఇక స్టవ్ కూడా కట్టేసేసాను. కొంచెం ఆకు ఉంది కదా, అది కూడా దేవేసి తీసేస్తాను. ఇలా కరివేపాకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని చక్కగా మంచిగా సరిపడినంత ఉప్పు కారం కూడా కలుపుకుని తింటుంటే ఎంత కమ్మగానో ఉందండి. అసలు షాపుల్లో తీసుకొచ్చింది దీని ముందర ఏం రుచి వస్తుంది, అంతలా బాగుంది అనిపించిందండి. నాకు ఇప్పుడు వరకు తెలియదండి ఎంత టేస్ట్గా కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో మనమేనని. ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసాను, ఎందుకంటే తక్కువే వేసానండి. ఎక్కువైతే తీసుకోలేం కానీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కదా. కారం కూడా సాంబార్ కారం వేయకూడదు అనమాట, వేయలేదు ఎందుకంటే వెల్లుల్లి స్మెల్ అట్లా వస్తుంది కదా. పచ్చికారమే ఉంది ఇంట్లో, ఇంకా ఈ పచ్చికారం సరిపడినంతగా వేసేసి ఇలాగ మంచిగా బాగా నొక్కి పెట్టి కలిపితే మళ్ళీ అవి ముక్కలు తునకలు అయిపోయి మొత్తం నూకగా అయిపోతుంది. అందుకని చెప్పి పైన అంటే కలవాలి కానీ కలిపినట్టు ఉండకూడదు గట్టిగా. అందుకని చెప్పి కొంచెం అలాగా కలుపుకుంటూ ఈ మాత్రంగా చేసుకున్నానండి. చూడండి అర కేజీకి తక్కువేనండి, 400 గ్రాముల పిండి ఉంటుందేమో బేషనుడు అయినాయి చూసారా. ఇట్లాగా చేసుకున్నామనుకోండి, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి చక్కగా కూర్చోపెట్టి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ 4 పెట్టవచ్చు, కాసిన టీ ఇవ్వనవచ్చు. ఏమి ఇంట్లో నిండుకున్నాయి అనుకోండి, వాళ్ళకి ఏమి ఇస్తాం, మంచినీళ్ళు ఇచ్చి పంపించలేం కదా రాక వచ్చిన వాళ్ళకి. ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటూ ఇంట్లో ఒక వస్తువు అయిపోయినప్పుడు ఇంకో ఐటెం ఏదైనా వండుకుని పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి శ్రీ రాధాకృష్ణుల వారికి ముందుగా తీసి స్వాముల వారికి పెడదామని చెప్పి నేను ముందుగా ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టాను. ఇదిగోండి ఈ మాత్రంగా అనమాట. రాధాకృష్ణుల వారికి ఏది చేసినా కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టే తింటామండి మా ఇంట్లో. ఇక మిగిలినవేమో ఇలాగ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను కదా. సర్దిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉన్నాయి. మూత అయితే అప్పుడే పెట్టను, మూత పెడితే ఏమంటే కొంచెం చెమటలాగా పట్టేస్తాయి కదా. అందుకని చెప్పి చూడండి ఇంత గిన్నెడైనాయి. అదే కొనుక్కుంటే 1 కేజీ తెచ్చుకున్నా కూడా ఇన్ని అవ్వవు కదా, ఇంత టేస్ట్గాను ఉండవు, ఇంత ఆనందం ఉండదన్నమాట. ఎంత బాగున్నాయోనండి, చాలా బాగున్నాయి. తిని చూస్తే ఈయన కూడా చాలా బాగున్నాయి, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండు అని అంటున్నారు. ఎందుకు చేస్తాను అని చెప్పానండి. ఇంతవరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇంతగా నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.